చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్. హాయ్ ఈరోజు ఎక్కడికి వచ్చాం తెలుసా? వీధిలోకి మేడం ఇది వీధే కాదా? కాదు, ఇంటి ముందుకు వచ్చాం. ఓ జోకులు వేసింది. చిటికలు ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. మహా ఏంటి మన రౌండ్ పేరు? చెప్పరా బుజ్జి కన్నా. రెడీ, ఫస్ట్ మేడం గారితో మొదలు పెడదాం. రండి మేడం. మేడం ముందే దయచేసి చెప్తున్నాను, ప్రోగ్రామ్ చేసుకుందాం. మీ హస్బెండ్ కొట్టినట్టు నెత్తి మీద కొట్టారండి నెత్తి కనబడిపోద్ది. ఏ నాయన దయచేసి అంబులెన్స్ ఏదో మాట్లాడి పెట్టండి రా నాయన ఇక్కడ. ఏ అంత పర్లేదులే. 26 ఇయర్స్ జర్నీ సార్కి నాతో అంటే ఏం పర్లేదు కదా, మీకు కూడా హ్యాపీయే కదా. ఆయన నాకు తెలిసి కాల్ దగ్గర ఉండిపోయి ఉంటారు ఇలాగా. ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్. నీకు అయిపోయింది. నీకు అర్థం అవ్వట్లేదు. ఆవిడ నాకు ఇంటిస్తుంది. పడుకోబెట్టానంటే నేను ఏం చేస్తాను రా అని. మేడం మీరు ఎప్పుడైనా సార్తో చెప్పరా బుజ్జికన్నా అన్నారా? చెప్పు అని అన్నారా? మా పనులు అవ్వాలంటే అట్టరిస్తే ఎవరైనా పనులు చేసి పెడతారా చెప్పండి? పని లేనప్పుడు ఇంకంతే. కాసేపు పిలుస్తారు, కాఫీ ఇవ్వమంటారు, పక్క పో అంటాం. పక్క బొమ్మ. ఇప్పుడు నాకు డౌట్, ఇలా పక్క పో అన్నప్పుడు పక్కింటికి ఎక్కడికైనా పోతే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ దగ్గర పాకెట్లు ఎన్నిసార్లు డబ్బులు దొంగతనం చేశారు? అయ్యో, నా జీవితంలో ఇప్పటి వరకు చెయ్యింది అదొక్కటే. ఎందుకంటే ఒక పావలా బిళ్ళ కూడా దొరకదు అందులో నుంచి. చేయకుండా దొరకదని ఎలా తెలిసింది? అంటే చేయకుండా దొరకదని ఎలా తెలిసింది? లాజిక్ ఇక్కడే ఉంది. లేడీస్ అందరు గుర్తుపెట్టుకోండి, వాష్ కు బట్టలు ఇస్తారు. మేబీ పాపం వర్కింగ్ హస్బెండ్స్ అందరూ టకటక ఏదో ఫ్లో లో వదిలేస్తే 100-200 దొరుకుతాయి. ఇదిలి చేస్తారు మా హస్బెండ్. ఈవిడ ఎంతవరకు ఎందుకు బాధపడుతుంది? దొంగతనం చేయలేదని కాదు, డబ్బులు దొరకలే. సరే, రెండో క్వశ్చన్ అడుగుదాం మేడం. ఎప్పుడైనా సార్ని ఎన్నిసార్లు కొట్టారు? అబ్బో, జీవితంలో కూడా చేయలేదు. మొదటి పని అదొకటే. మీరు మాట్లాడింది ఎలా మాట్లాడి తెలుసు? అబ్బో, కొట్టని రోజు లేదు, కొట్టని కర్ర లేదు, కొట్టని తప్పేం లేదు అన్నట్టు చెప్పారు. కాదు రాజు, ఇందాక కూర్చోడానికి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళా. అట్లో అసలు ఇలా ఉంగిపోయి ఉన్నాయి పక్కన ఒక అయ్యో నువ్వు అంత కష్టపడుతున్నావు. సార్ క్లాటీలుండో డిపార్ట్మెంట్ కదా. అది ఆయన మీద వాడటానికా? కాదు, ఆఫీసర్ వాడే ఆయుధాలు ఏంటి వాళ్ళకి? అవన్నీ మీరు వాడతారు. వాడుకోమని అంటారు కానీ ఎప్పుడు పని పడలేదు. నాకు తెలిసి కొడితే ఏ చపాతి పిండి పిసికినట్టు పిసికిస్తుంది మేడం అయితే మాత్రం. పాపం దొరకరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవిడ బాధల్లో దొరకలేదనే బాధ, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారి పేరు మాధవీలత. సో నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. మాధవీలత గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడాలి. మూడో రౌండ్లోకి వెళ్ళిపోదాం. మూడో రౌండ్ పేరేం పేరు? కేజీఎఫ్ సినిమాలోనే బంగారం మీద పడినట్టు వీళ్ళందరూ నా మీద పడుతున్నారు. మళ్ళీ అయిందానండి. నీ గూడు చెదిరింది. రెడీ, ఇంకా మూడో రౌండ్ లో ఒక్కొక్కరు మొదలు పెడదాం. ఫస్ట్ ఒకరిని పిలుద్దాం. రండి అక్క రండక్క. జనరల్గా అక్క మనం బయట చూసినప్పుడు అబ్బా చీర ఏం బాగుంది, లోపల మన దిక్కుమాలి చీర అని అనుకుంటాం కదా. అరే ఏం అందంగా ఉన్నావు, మొహం కొంచెం పౌడర్ రాసుకోవచ్చు కదా అని అనుకుంటాం కదా. అంటే బయటకు ఒక అనుకోలేండి అలా. నువ్వు ఇంత గ్యాప్ ఇచ్చావంటే నాకు అర్థమైంది అక్క. బయటకు ఒక మాట లోపలికి ఒక మాట ఉంటది జనరల్ గా.
బయటకు కూడా ఏం మాట్లాడం, కాము ఉంటాం అంతే. అన్ని లోపలే. అంతే అంతే. బయట కూడా మాట్లాడతారు మీరు, లోపల ఏం మాట్లాడతారు బయటికి చెప్పాలి. ఎవరి గురించి? ఎలాగనేది చెప్తాను నేను. ఈ ఎదురుగా ఒక అపార్ట్మెంట్లోనే ఉన్నారు వేరే వాళ్ళు, వాళ్ళంటే మీకు బయట అపరిమితమైన ప్రేమ, లోపల మాత్రం కూల్లా కూల్లా. ఓకేనా? మొదలు పెడదాం. మంచి నగలేసుకుని వచ్చింది, ఓకేనా? ఆవిడ మీరు ఎలా బయట పొగుడతారో చెప్పాలా, లోపల ఎలా తిడతాదో ఈ అమ్మాయి చెప్తుంది. రెడీ, మైక్ టెస్టింగ్, యాక్షన్. చీర బాగుందండి, ఎక్కడ తీసుకున్నారు? రోడ్డు సైడ్ అమీర్పేటలో 100 రూపాయలకి వచ్చింది. కట్టుకుని వెళ్ళప్పిస్తుంది. మీకు ఒకటి అర్థమైందా? నా మనసులో ఇది అనుకున్నానండి, నేను ముఖం చూస్తున్నాడు. నేను అనుకోలేదండి. రెడీ, నెక్స్ట్. ఈ నగలు ఎక్కడ చేయిస్తారు? ఎప్పుడు వాళ్ళు వేసుకుంటారు, మంచి మంచి డిజైన్లు ఉంటాయి ఎప్పుడు. దాని మొగుడిని రాచి రంపాలెట్టి అందరు పిల్లలు వేసుకుంటున్నారు, నాకు తీసుకురావని చెప్పేసి తీసుకొచ్చుకుంది. నవ్వక్క నవ్వుతావు కదా. మీరు బాగా సెటిల్ అయ్యారండి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు. అబ్బా, ఎన్ని రెంట్లు వస్తున్నాయో మీకు. అరే సారీ, రా చెప్తాను రా జ్యోతక్క. ఆ, ఆ అమ్మాయికి నీ ఇన్నర్ ఫీలింగ్ 100% తెలియదు కాబట్టి అలా చేసింది. ఇప్పుడు చూడు నేను దుమ్ము లేపుతాను. రెడీయా? ఎదురింటోళ్ళు వచ్చారు మన ఇంటికి, రెడీ. మీకు వచ్చిన రెంట్లన్నీ మీ నగలు చీరలకే ఉంటున్నట్టున్నారుగా. ఎవడు రెంట్లు దుబ్బేస్తున్నారా మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. వీధిలో 10,000 పెడితే మీరు 30,000 రంట. ఆ దిక్కుమాల మీ ఇంట్లో దిగుతున్నారు, మా ఇంట్లో దిగొచ్చు కదా 10,000 ఇచ్చి. అట భలే గొప్పలు చెప్పుకుంటది అండి, ఎప్పుడు చూడు భలే గొప్పలు చెప్పుకుంటా. అక్క మీకు బయటికి తిట్టమల్లా, మీరు ఏకుండా డైరెక్ట్ మొఖాలే తిట్టేస్తున్నారు. భలే మాట్లాడతారండి, నైస్ గా అందరినీ పలకరిస్తారు, అందరితో స్నేహంగా ఉంటారు. ఆవిడ మనమే మాట్లాడుకోవాలా? ఎంతమంది జుత్తులు పట్టుకుని పీక్కుంటుంది, అవునా కాదా? మొగుడిని అయితే టింగ్ టింగ్ అని కొడుతుంది, నాకన్నా ఎక్కువ అవకాశాలు ఆవిడకు ఉన్నాయి. మనసులో కాదు బయట ఏమనాలనుకుంటుంది అనేస్తుంది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతకి, గట్టిగా క్లాప్. మీ పేరు? అవంతి. అవంతి గారు. అవంతి. అవంతి. సారీ, అవంతి గారు. అవంతి గారు, మరి మొదలు పెడదామా? చెప్పండి. ఏంటి మొదలు పెడదామన్నారు, అందుకే చెప్పండి అంట. రౌండ్ పేరు డ్రామాలు చాలు. డ్రామాలు చాలు. ఆవిడ మనసులో బుర్ర వేస్తుందా, నీ డ్రామాలు చాలేరా అని అంటుంది ఆవిడ. మీరు సినిమాలు చూస్తుంటారా? చూస్తాను. బాద్షా సినిమా చూసారా? చూడలేదా? ఏ సినిమాలు చూసారు బాగా మీరు? సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం, ఒక క్యారెక్టర్ చేస్తారా? మీ కోడలు, మీరు అత్త. ఓకే. రండి. కోడలుగా నీ మీద పెర్ఫార్మెన్స్ చేసి రేపు పొద్దున ట్రయల్ చేస్తారు. అలా మీ కోడలు ఏంటంటే అంటే బయటికి వెళ్ళిపోతుంది, తిరగడానికి షికార్లకి గట్ట వెళ్ళిపోతుంది, మీరు సీరియస్ అయిపోవాలి. మా అత్తాలు ఏమనదు, నన్ను కూడా తీసుకెళ్ళవచ్చదమ్మా, ఒక్కదాన్ని ఉన్నాను లేకపోతే. ఆవిడేమందో నువ్వు చెప్పకు, ఆవిడ చెప్పుతుంది. రోలింగ్ యాక్షన్. చెప్పమ్మా. అది ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్తున్నాము. నీకు అదే పని తప్ప ఇంకో పని లేదా? ఇంట్లో పని చేయడం ఏం రాదు కానీ బయట తిరగడానికి మాత్రం వస్తావు, అత్తయ్య అనుకుంటూ. అమ్మా ఆ డ్రెస్ చూడే, సిరిపోయిన డ్రెస్. ఏంటమ్మా డ్రెస్సులు అన్ని లోపల ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు ఈ డ్రెస్? అది మన ఇంట్లో అసలు ఆ సంస్కారం ఉందా? అత్తమ్మ ఇది ఆయనే కొన్నాడు అత్తమ్మా. ఏరా ఎప్పుడు కొన్నావు? నేను కొనలేదే అత్తమ్మ, నిజంగా ఆయనే కొన్నాడు అత్తమ్మ. నీ కోళ్ళ అబద్ధం కూడా ఆడుతుంది. ఏంటమ్మా వాడు కొనిస్తాడు, నువ్వు వేసుకోవడానికి నీకు ఉండాలిగా. సిగ్గు ఉండాలి కదా. అమ్మా నీ ముందు నా మీద చెయ్యి చూపిస్తుంది. ఏంటమ్మా ఏంటలా భయం భయక్తి లేదా నీకు? మీ అమ్మ వాళ్ళు అలా చెప్పలేదా? నీ కోళ్ళు ఊరి మీద తిరిగి వస్తే నవ్వుతావేది అడుగు. నేను ఆయన అడిగి వెళ్ళాను అత్తమ్మ, ఇప్పుడు వచ్చాను. మళ్ళీ ఇంకో చిన్న పాట. ఎక్కడికన్నది నాకు గుడికి వెళ్తానుంది, పప్పులో ఫోటోలు ఎట్టింది నాకు స్నాప్స్ చూడు. అత్తమ్మ ఆయన కూడా వచ్చి నన్ను డ్రాప్ చేసింది ఆయనే. ఇద్దరికి పని పాట లేదా? తిరిగి ఊరి మీద పట్టి తిరగడమేనా?
వంట అంతా చేసి వెళ్ళాను అత్తమ్మ ఇంట్లో. ఏంటి బోళ్ళన్నీ అక్కడే ఉన్నాయి, బట్టలన్నీ అక్కడే ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి. ఏం చేసావు అట్ట నువ్వు? అడుగమ్మా, అట్ట అడిగే. నేను ఆయనకి చెప్పాను అత్తమ్మ. ఏం చెప్పావు? పని చేయమని చెప్పావా? పని చేయమని చెప్పావా? అమ్మ నువ్వు కూడా నన్ను అంటావా? నేను ఆయనకి చెప్పాను అత్తమ్మ. అదే ఏం చేయమని చెప్పావు? పని చేయమని చెప్పావా? అత్తమ్మని నేను షాపింగ్ తీసుకుని వెళ్తాను, కొంచెం ఇంట్లో ఉన్నాయి, ఆ పని చేసేయండి వచ్చారు అని చెప్పాను. అవునా? అలాగా? మరి ముందు నుంచి చెప్పట్లా ఏంట్రా ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? అలా బయటకు వెళ్ళేసి వస్తాం, ఇంట్లో పని నువ్వు చూసుకోరాదు? ఓసే అమ్మా ఆ, ఇంతవరకు ఇటుండి అటు వెళ్ళిపోవా? ఏం లేదు, ఊరికే ఇంట్లో ఉండి ఎప్పుడైనా మా బోర్ అత్తమ్మని బయటికి వస్తుంది. తీసుకెళ్ళావా? ఎప్పుడైనా మా అత్తమ్మని? అది ఏం చేస్తుంది అర్థం అవట్లేదు. ఇంత నెక్కర్లు వేస్తే పబ్బులో నిన్ను ఇలా గెంటిస్తుంది. ఏం కాదులే, ఒకసారి చేసి వస్తాను అలా కూడా. నువ్వు కూడా రెడీగా ఉండు. నేను కూడా నాన్నలాగా సన్యాసంలో కలిసిపోతా. బాయ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అంటే కాదు, వెళ్ళి అంట్లు తోమి bye. బట్టలు ఉతికి అన్ని చెయ్యి. bye. మేము బయటికి వెళ్ళి వస్తాం. బాయ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. చెప్పురా బుజ్జికనా. ఈ రోజు బ్యాచ్ లో మలయాళీ మేడం ఉందట. నీ మలయాళం వచ్చా? నాను కుట్టి మేడం మీకు తెలుగు వచ్చా? నాకు మలయాళీ వచ్చి, మీకు మలయాళీ వచ్చి? మలయాళం వచ్చి మీరు కొచ్చి? నో ట్రివాండ్రం. నాను ఫ్రెండ్స్ ఎల్లారు ఫ్రెండ్సే. మేడం నాకు తెలియక అడుగుతాను, నాకేదో రాక నేను తమిళ మాట్లాడితే మీరు ఎల్లారు ఫ్రెండ్స్ తమిళ మలయాళమా? మలయాళమా? ఎల్లారు మలయాళం కాదు, తెలుగు ఫ్రెండ్స్. మలయాళంలో ఒక తిట్టండి ఒకసారి ఏమైనా. బూతులు వద్దు, మీ కాలు పట్టుకుంటాను అక్క. తిట్రు. ఎందుకు తిట్రు మలయాళంలో ఏమంటారు? వഴക്കു പറയുക. పడేగా. പറയുക. తెలుగు మీకు ఏదైనా ఒక పద్యం చెప్పాలి మీరు. ఆకలేస్తుంది అన్నం పెట్టుకో. నా జీవితంలో ఆకలేస్తే అన్నం చెప్తారు పద్యం అని ఇప్పుడు. ఇది పద్యమా? నేను భక్తి పాట అనుకున్నానే. సో మీరు పాడాలా? 2 lines పడితే చాలు పద్యం. ఆకలేస్తుంది అన్నం పెట్టుకో, బాకీ ఎవరు కవర్ చేయండి. ఇప్పుడు ఇంకో పద్యం. తెలుగు పద్యాలు ఏం చెప్పండి. గుర్తు రావట్లేదు. తెలుగు పద్యాలే ఒక్కటి ఏమైనా గుర్తొచ్చేది ఇంకొక పద్యం. కాదు నాకు అర్థం అవట్లేదు. పద్యాలు అంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. పద్యాలు అనరు, వాటిని పాటలు అంటారు. తన ఇంటర్వ్యూ తీసుకుంటది, ఎలా తీసుకుంటుందో మలయాళంలో చేయించండి అలా. మలయాళంలోనా? రెడీ. నిങ്ങളുടെ పేరు నిల్చున్నా కూర్చున్నా నా పేరు ఒకటే, చెప్పు. రాజ్ కమల్. ఓకే. ఇంటర్వ్యూకి పక్కన ఎవరు ఉండరు మీకు? നിങ്ങൾ എവിടെയാ താമസിക്കുന്നത്? Where are you staying? ఓహో అదా? Yes. ఏదో బూత్ తిడుతున్నారు కదా. No. You think what, right? Ah. Yeah, he think what. మళ్ళీ ఆ పదం ఏంటి చెప్పండి. നിങ്ങൾ എവിടെയാ താമസിക്കുന്നത്? నాకు ఎలాగని తెలుసా? తామాస్ ఎప్పుడైనా గోకేవా? గోకలేదు నేను. Where are you staying? ఎక్కడ ఉంది? ఏం లేదు మేడం, మామూలుగా అయితే ఇంట్లో పడుకుంటా, మా ఆవిడకి ఎంత తెస్తే రోడ్డు మీద పడుకుంటా, అక్కడ కుదరకపోతే గాలికి తిరుగుతా. అన్ని మన ఇల్లే. అన్ని మన కుమ్మేస్తా ప్రతి ఇంట్లో, ఎవడు రానేవాడు నన్ను. എന്താ പഠിച്ചേ? నాకు ఇది బాగా అర్థమైంది. ఎంత పడిచే? నేను డిగ్రీ పడిచే. പഠിച്ചു. Yes. పడుచు అంటే మా దాంట్లో అమ్మాయి. നിങ്ങളുടെ ഹാബിറ്റ്?
హ్యాబిట్. తాగడాలు ఇవన్నీ చెప్పకూడదు ఇక్కడ. నో ప్రాబ్లం. ఈవిడేంటి నా జీవితాన్ని బయట రోడ్డు మీద పెట్టినట్టుగా ఉంది. నాకు ఈ ఇంటర్వ్యూ నచ్చలేదు, వద్దు. ఎక్స్ట్రా స్కిల్స్ ఏముందా? బాగా తిన్నాం, ఓకే. రోడ్డు మీద దుబ్బోవడం అంటే పడుకోవడం. రోడ్డు మీదే? రోడ్డు మీదే. అన్ని మన ఇల్లే. నాకు వీధిలో అందరూ అలాగే అంటారు, ఆకలిస్తే అన్నం పెడతా అన్నాను. నేను పెడతా చెప్పింది కదా, ఆకలిస్తుండే అన్నం పెడతా. ఇప్పుడు ఈవిడి చేత ఒక పాట పాడేది, తెలుగు పాట ఏదైనా రాదు. నేను పాడతా, మీరు పాడాలి. ఇప్పటికింకా నా వయసే నిండా 16. ఒక చిన్న లైన్ చెప్పండి. ఐఎమ్ మలయాళీ. ఐఎమ్ ఆల్సో తెలుగు, బట్ నేను మలయాళీ ఇంటర్వ్యూ ఇవ్వలేదా? ఇంటర్వ్యూ అయిపోయిందా? ఈ సెలెక్టెడా? యా సెలెక్ట్. ఏముందా మీరు? ఏముందా ఇంట్లో? బాగానే చెప్పింది. లేకపోతే అదే పాట పాడి ఈ సౌండ్ ఉషా ఉదుపు సౌండ్ కు పాట రాదు. ఏ సౌండ్ కి? ఉషా ఉదుపుదే. అంటే ఇంకా గొంతు మాలేదు. ఉషా ఉదుపు అంటే నేను ఎవరో మీరందరూ ఉన్నారు కదా, ఈమె ఏ పాట పాడతారు నార్మల్ గా ఎప్పుడైనా? ఆకలేస్తే అన్నం పెడతా. ఆకలేస్తే అన్నం పెడితే పాట కాదు, పద్యం. థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం నాందు నేను మీకు తెలుగు సంతోషం. సంతోషం. నల్ల హ్యాపీ. తెల్ల కూడా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? రమాదేవి. రమా గారు ఎట్లేదు కదా? రమాదేవి గారు, ఈ రౌండ్ పేరు ఏంటంటే డ్రామాలు చాలు అని. రమాలు చాలు. మీ హస్బెండ్తో అంటారు కదా డ్రామాలు చాలురా అని. చూపు ఆపేస్తారు. మరి ఏమంటారు చెప్పండి? ఏమి అనం. ఏ కెమెరా 10 నిమిషాలు చెప్తారే వీళ్ళు. అంటే ఏమన్నా అనాలనుకున్నా మనసులో అనుకుంటాం కానీ పైకి అయితే అనం కదా. బాగా దొరికారు ఇప్పుడు మీ మనసులో ఏమనుకున్నారో మీ హస్బెండ్ గారిని చెడు కూడా అడిగాల. ఓకేనా? ఇటు రండి. మీ హస్బెండ్ అనుకోండి, తిరిగిపోతా అనుకోండి, సంబంధం లేని క్యారెక్టర్లు ఇస్తా. నేను తిరుగుతారా? మీ ఆవిడతో యాక్ట్ చేయండి, నన్ను కాదు. ఇంట్లో ఏం జరిగినా సరే నేను ఉన్నాను, పిండి గారంటే వచ్చేస్తావు కదా. ప్రతి ఏరియాలో వీధిలో ఒకరు ఉంటారు. అన్ని వీధిలో నువ్వే ఉండవు, అది నా బాధ. రెడీ, కెమెరా యాక్షన్. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా? ఏదో అలా బయటికి వెళ్ళొచ్చు. ఎవరితో అని అడగాలనుకుంటుంది ఆవిడ. మేం భయపడకండి, మీకు ఏమేమి అనిపిస్తుంది అడిగండి. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా? అలా ఫ్రెండ్స్ ఉంటే బయటికి వెళ్ళొచ్చు. ఇంకా పొదుగుకులు ఫ్రెండ్స్ అని ఎలా బయటికి వెళ్ళటమేనా? ఎక్స్ అంటే ఎలా? అవును, మీ ఎక్స్ తోనే తిరుగుతున్నారు అన్న విషయం మాకు అర్థమైంది. ఎక్స్ కాదు, నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్. అలా కాదు, ఇందాక హింట్ ఇచ్చారు ఎక్స్ అని. Not X. Yes, it's yes. Yes, నీకెందుకే మా ఇంట్లో జరిగిన గొడవ? పో బయటికి వెళ్ళిపో. చూసావే అక్క, ఈ రోజే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నా. ఎందుకు దూరుతున్నావు అన్ని గొడవల్లో? నువ్వు పనేం లేదా ఇంకా నీకు? మీ మొగుడు ఏం చేయట్లేదు ఇంట్లో? మొగుడు కాదు ఆవిడ, నేను అక్క తమ్ముడిని. నువ్వు తమ్ముడు? ఇలా రోజు ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్తే ఎలా? ఏం మాట్లాడుతున్నావు? రోజు ఏదో కారణం కాదు, రోజు ఒక దాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. మీ ఆవిడ ఏది ఇంతకి? నాకు పెళ్ళి అవ్వలే. మీరు చెప్పండి అక్క. తిరిగిపోతూ అన్నప్పుడు ఇంకా నేనేం అడగాలి? అక్క నాకు అర్థం అవట్లేదు, తిరిగిపోతాను రోజు తిరిగాను వదిలేస్తావా? ఎక్స్క్యూజ్ చేసింది ఆమె నన్ను. ఓహో, ఎన్ని ఎక్స్లు? ఎక్స్క్యూజ్. నేను అనాలనుకునే లోపల మనసులో అనుకుంటున్నా, పైకి అయితే నేనేం అడగలేను. మీరు లోపల అడగాలనే కదా క్యారెక్టర్ దింపింది నన్ను ఇక్కడికి. రేసు గుర్రం లాగా శృతి హాసన్లో ఉంటారు కదా, లోపల మాట్లాడాలి. సరే, లోపల ఏటేటి అనుకున్నావు అన్ని తిట్టి అక్క బూతులు గట్ట. వద్దులు బాగోదు ఇక్కడ ఎంతమంది ముందు.
పక్కకి వెళ్తే మాత్రం దబిడి దిబిడే కదా. తప్పకుండా తప్పకుండా. అక్క అడిగాక ఏవో 2-3 మాటలు అడిగే అక్క. రోజు ఇలానే తిరిగి వస్తూ ఉంటారా? ఇంకా ఇంట్లో పెళ్ళం పిల్లల్ని పట్టించుకోవడం అలా ఏమి ఉండదా? మీ తర్వాతే నాకు వాళ్ళు. కానీ అలా లేదు కదా. ఓ అలా లేదా? నన్ను అడుగుతారేంటి? ఏరా నువ్వే కదా ఇంట్లో ఉంటున్నావు, ఏం చేస్తావు? మీ అక్కని చూసుకోమని పెట్టాను కదా. నువ్వెవరితో తిరిగి నేను చూసుకోవడం ఏంటక్క? ఆయన ఎందుకు మధ్యలో? నేను మీతో మాట్లాడుతుంటే మీరు నేను అన్నాను, మాట్లాడాలి. అరే నాకు బయట పనులు ఉన్నాయిరా చాలా, నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు మీ అక్కని జాగ్రత్తగా చూసుకుని ఇంట్లో పెట్టి మీకు పనులని చెప్పేసి మీరు ఎవరెవరితో తిరిగి వస్తే ఎలా? ఆయన ఏం చేస్తాడు? అదే పని అయితే కష్టం ఇంకా. అదే పని అయితే కష్టం ఇంకా. ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇన్ని బయటికి ఇంటున్నామా? ఇక్కడ అడ్డుగా ఉన్నాడు ఇంట్లో. వెళ్ళిపోరా నువ్వు బయట. తోడుగా ఉన్నాడు. ఎందుకు వచ్చా నువ్వు? బయటికి పో. ఆయన తోడుగా ఉన్నాడు. ఏం కాదు, అలా కాదు రమా. ఏమైందంటే ఓహో ఎలా పడిపోతున్నావు అక్క? అలా రోజు చెప్పేసి ఐస్ చేయొద్దు మనిషిని. అలా చెప్పొద్దు. కాదు అలా రమా. కాదు. రమా నువ్వు బయట అన్నా రమా వదిలేసి. పద నువ్వు first. రమాక ఒక దిక్కు మాట్లాడు అని తిట్టాలనుకున్నా లోపల మనసులో. రమాక గట్టి క్లాప్స్ కూడా అన్నయ్య. నిజంగా రమాక బాగా అమాయకురాలు, నాకు అర్థమైంది. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఇప్పుడు వరకు చూసింది ఒకటే, ఇక నుంచి చూడబోతుంది వేరు. వేరు. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. నీ గూడు చెదిరింది, నీ గూడు చెదిరింది. మీ పేరు? సౌజన్య రెడ్డి. ఎక్కడ పోసలు దొరుకుతున్నాయండి అందరికీ? ఇక్కడ జరుగుతున్నాయి అన్ని మొత్తం బేగం బజార్ లో. మొత్తం పూసలు బ్యాచే ఉంది అంతానే. పూసలు బ్యాచే ఉంది అంతానే. సరే గేమ్ అర్థమైంది కదా అక్క? ఓపెన్ గా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అక్క ఎవరిని పెట్టుకుందాం? బావే ఫ్రెండ్స్. రెడీ అయితే ఫ్రెండ్స్ తోనే. మహా నువ్వే చెప్పు మహా. ఏంటి ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ నీకు అడ్రస్ చెప్తారేంటి? నీకు అడ్రస్ చెప్తారేంటి? అంటే నేను ఎవరు ఫ్రెండ్స్ అని అడుగుతున్నా. ఈమె ఫ్రెండ్సా? మా ఫ్రెండ్స్. వీళ్ళు ఫ్రెండ్సే. వీళ్ళు వాయిస్ నువ్వు చెప్పాలా వాళ్ళ ఫ్రెండ్ ఎలా తిడుతుందని. ఓకే ఓకే డన్ డన్ డన్. రెడీ కెమెరా యాక్షన్. అక్క ఎవరు వచ్చారు ఎందుకు? మీ ఫ్రెండ్సా? ఇప్పుడే వచ్చారండి మా ఫ్రెండ్స్. అవునా? జెంట్సా లేడీసా? లేడీస్. దాన్ని బట్టి తిడుతుంది. రెడీ యాక్షన్. అక్క ఇప్పుడే వచ్చారక్క, బాగున్నారా? రెడ్డి ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్ అక్కనే ఉంటా నేను. తగులుకో నువ్వు తగులుకో. ఇప్పుడే వచ్చారక్క, చాలా రోజులైంది మీరు కనిపించక. అసలు చాలా బాధ అనిపిస్తుంది మీరు మధ్యలో గ్యాప్ వచ్చే వరకు. దీనికి పని పాట ఏం లేదు, ఎప్పుడు నా ఇంట్లోనే పడి ఏడ్చుకుంటుంటది. ఈ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నావు అక్క? చాలా బాగుంది అసలు, భలే కొంటావు నువ్వు డ్రెస్లు. వస్తే నా దగ్గర కొట్టేసావు కదా, నేను వెతుక్కుంటున్నాను ఈ డ్రెస్ కోసం. నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావా? మంచి మీ హస్బెండ్ బిల్డింగ్లు కట్టించి నీ చేతుల పైసలు పెట్టిండు, మంచి నెలవారికి వచ్చే రెంట్లు మొత్తం నీకు మంచి బట్టలకి నగలకి అన్నిటికీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. ఎటు తిరిగి నీ హస్బెండ్లో వదలట్లేదు. ఈ హస్బెండ్ నీకు ఇచ్చేస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు, నీకు ఇచ్చేస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు. ఇదే రెడీ. ఏం చెప్తావు చెప్పు? ఎందుకే నీ మొగుడు పీల్చుకు తింటున్నావు? సరిపోలేదా ఇంకా నీకు? నీ బొందా అది డైరెక్ట్గా ఏం చెప్తుంది? నీ మొగుడు ఇచ్చేస్తున్నా నాకు ఇవ్వట్లేదే అని బాధపడుతుంది ఆవిడ. మంచిగా ఎప్పుడంటే అప్పుడు షాపింగ్కి తీసుకెళ్తాడు, ఎవ్రీ వీకెండ్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్క. నాదేందో ఏమో ప్రతిరోజు ఇంట్లోనే, ఇంకా ఎటు వెళ్ళేదే లేదు నేను. ఇంకా ఆయన ఎంత టార్చర్ చేస్తున్నావో ఏంటో పాపం. నువ్వు చెప్పిన పనులు చేస్తా. నా మొగుడు ఉన్నాడు ఎందుకో తెలియదు నాకు. మార్చేయండి మొగుళ్ళు మార్చేయండి. ఇప్పుడు కష్టం లేదు. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. చెప్పురా బుజ్జిగానా. మేడం మీ పేరు? అనిత. మీరు ఇప్పుడు గట్టి మాట్లాడప్పుడు మీకు ఉంటది, వెనక నుంచి ఇందాక అరిశారు. అనిత ఒకటేనా? మళ్ళీ అనిత గారు? అనిత ఓన్లీ అనిత. అమ్మ రాజశేఖర్ గారు ఇలా పేర్లు పెట్టినట్టు ఓన్లీ అనిత. క్వశ్చన్ మర్చిపోయానండి. చిన్నప్పటి నుంచి ఒక కోరుకుండేది, హారతి గై కునరే. ఆ పాట మీకు వచ్చే జనరల్గా? వచ్చు. ఆ పాట పాడాలా? హారతి గై కొనమా, అంతే.
అదొకటే వచ్చు. అదే ఒక 10 సార్లు పాడాలా, ఓకేనా? రెడీ. చిన్నప్పుడు నేను ఎలా వినేవాడంటే ఇలా ఉండేది. మీరు కూడా అలాగే పాడాలా? రెడీ, యాక్షన్. దోశలు వేసినట్టు కాదు, ఇదే దోశ ఏంటి ఇలాగా నీట్గా అలాగా. రెడీ 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 యాక్షన్. హారతి గై కొనవా. అలా కాదు, హారతి గై కొనరే అలాగా. గొంతు కూడా అలా రావాలా? నాకు రాదలా. విత్ యాక్షన్స్. హారతి గై కొనరా. నాకు తెలిసి మీరు ప్లేట్ ఊపుతుండ్రో మీరు ఊగిపోతుంది నాకు అర్థం అవ్వట్లే. మీరు ఎలా అంటారు అని నేర్పియండి ఆయనతో. అలా చేయించండి ఆయనతో. హారతి గై కొనమాను. హారతి గై కొనమా అను నీట్గా హారతి గై కొనమా. హారతి గై కొనమా. అంతే. అంతేనా? ఇలాగైతే ఆరతో మొఖం ప్లేట్ మీద కొడతారు మనకి. అలా కాదు, నీట్గా పాడాలి. ఓకే, రెడీ స్టార్ట్. రెడీ యాక్షన్. హారతి గై కొనుమా. ఎన్నిసార్లు చేసినా ఆ ముక్కదా ముందుకి వెనక్కి వెళ్దా? సరే మేడం, ఇవన్నీ వద్దు. ఏదైనా మీకు మంచి పాట వచ్చా? ఏదైనా మీకు నచ్చింది, లైఫ్ లో నచ్చిన పాట కావా? మీ హస్బెండ్ గారిని ఎప్పుడైనా తిట్టారా మీరు? తిట్టను. కొడతారు. అంత గ్యాప్ ఇచ్చింది ఆవిడ. తిట్టను, కొడతాను అంతే. ఫస్ట్ కోపం వచ్చిన సిచ్యువేషన్ ఆయన మీద? అస్సలు కోపం రాదు నాకు. ఓరే నాయనో, వీళ్ళ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఒక్క ఇన్సిడెంట్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. నీకు అర్థం అవట్లేదు. ఆవిడ ఎలా తిరిగి ఇలా తిరిగి ఇది చెప్దామా వద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఇప్పుడు వరకు చూసింది ఒకటే, చూడబోతుంది వేరు. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? నీ గూడు చెదిరింది, నీ గూడు చెదిరింది. సరే, ఎవరి గురించి మాట్లాడదాం అక్క? పక్కింటోళ్ళే ఇంకెవరు. మనం మాధవక్కతో స్టార్ట్ చేస్తున్నాము. ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. మాధవక్కలాగా ఎవరు చేయకండి దయచేసి, ఓకేనా అక్క? అంతే కదా, అందరు సేఫ్టీ కోసం. అక్క, ఎవరి మీద అక్క నీకు కోపం ఎక్కువ ఉంటుంది? పక్కింటోళ్ళు, బాగా ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, అందరి మీద బాగుపడుతుంటే మనకి యాడ్ ఉంటుంది. కడుపు మంట. పక్కింటోళ్ళు ఇప్పుడే వచ్చారు మన ఇంటికి. ఏమక్కాయ్, చాలా రోజులకి వచ్చే టీ తాగుతావేంటి? అస్తమానం పని పాట లేకుండా వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. మనమేం బయటికి చెప్పలేం. అసలు నువ్వు వస్తే అక్కడ నాకు ఊసిపోదు అంతే. నమ్మలేని నిజాలు చెప్పు, మాకు తట్టుకోలేకపోతున్నాం. అవునక్క, నిన్న బావ నగలు కొన్నాడంట. నాకు కొనలేదని బాగా దిగులుగా ఉండింది. నిజంగా చెప్పు, నగలు కొన్నా వాళ్ళ మీద ఏముంటుంది నీకు చెప్పక్క? మనకెప్పుడు కొని పెడతారని వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ చీర ఎక్కడ కొన్నావు అక్క? నిజంగా 10,000 రూపాయల చీరలాగా ఉంది. అవునా? కనీసం 300 ఖరీదు చేయదు. ఏంది అంతగానో పొగడాలా? అసలు మీరుంటే మా ఆనందం వేరక్క. ఇప్పుడు నిజం చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ అందరూ అద్దరు కొట్టారు మహా. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఏంటిది? డ్రామాలు చాలు. రజితక్క, ఎలా ఉండు? ఇగో మీ ఆయన అనుకో అక్క. నేనేం చేసే ఆయన్ని ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తిరుగుపోతువే.
ఇక్కడ ఏ క్యారెక్టర్ మారినా నీది మాత్రం తిరిగిపోతూ తాగుపోతే రజిత స్టార్ట్. రజిత డోర్ తీయే. నువ్వే బయటికి వెళ్ళావు నువ్వు మా తమ్ముడు మా ఇంట్లో తమ్ముడు ఉన్నారు. నాకు అర్థం కాదు. ఆ కల్పన ఉందా దాంతో తిరుగుతున్నాడు. నీకెలా తెలుసు? నేను ఫోటోలు తీసాను. నువ్వెందుకు వచ్చా మధ్యలోకి? రోడ్డు మీద కర్రీ పాయింట్కి వెళ్తుంటే దొరికావు. యాక్చువల్లీ ఏమైందో తెలుసా రమణ? రమణ కాదు రజితక్క. ఎవరింటికి వచ్చావు నువ్వు? అది రమణ. ఆ, చెప్పానా చిన్నక్క ఉంది రమణక్క అంటే నువ్వు వినట్లేదు. అది కాదు రజిత, రమణ ఇంట్లో కర్రీస్ అయిపోయాయి. రమణి వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చు? అయిపోయింది అక్కడ. అయిపోతే అక్కడే ఉండాలి కదా. ఏ టైపు సరే ఈ క్యారెక్టర్ మార్చేద్దాం. మూడు కాకుండా కోళ్ళ పెడదాం. ఎక్కువ దొక్కేస్తా. ఇప్పుడు పక్కింటి క్యారెక్టర్ పెడదాం. మీ ఆడబొట్టు క్యారెక్టర్ పెడదాం. అమ్మ ఒరిజినల్ బయటకు వచ్చిద్దా? కాదు, మీరు ఒరిజినల్ గా చేయాలి. మాకు ఒక్క క్యారెక్టర్ చెప్పండి, ఆ క్యారెక్టర్ చేస్తాను నేను. మీరే చేయించండి, నేను చెప్తాను. పక్కింటిలో ఓకే కదా? ఓకే. మీ ఇంట్లో దొంగతనం చేసింది. మీరు చూస్తారు కానీ చూడనట్టు మాట్లాడుతున్నాను. ఆవిడికి తెలిసిపోయింది కానీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. రెడీ? ఏం తీసుకెళ్తున్నా రోజు మా ఇంటికి వచ్చి? రోజునండి. రోజునా? రోజు దొంగవే. పాలు తీసుకెళ్ళాను అక్క. అన్ని పోయినాయి, బంగారం పోయింది, చీరలు పోయినాయి, చీరలు కనపడట్లే, గొలుసులు కనపడట్లే. ఓకే, చేరేది తీసుకున్నాడు. నాకు సంబంధం నేను ఈ వీధి కాదే. నాకు ఈ వీధికి సంబంధం లేదు. మీరు మాట్లాడు. నాకు మీకు ఏం చెప్పాడంటే ఆమె ఇంట్లో చీరలు ఉన్నాయి, అక్కడ పెట్టాను తీసుకొచ్చి. మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? గొడవ ఆడుతున్నట్టు లేదు. ఆమె నన్ను కిట్టి పార్టీలోను ముచ్చట్లేట్టుకుంటారు కదా. ఆమె నన్ను ఏం పట్టుకెళ్ళావు అని ఎందుకు యూడు కడిగితే నేను ఏం చెప్తాను? ఆమె అరవకుండా రోజు మా ఇంట్లోకి వచ్చి ఏం పట్టుకెళ్తున్నావు నేను ఏం చేయాలి ఇంకా? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రైట్. చెప్పరా బుజ్జిగా ఫస్ట్ రౌండ్ మేడం. మీ పేరేంటండి? అడ్రస్ కూడా కనుక్కో. మీ అడ్రస్ ఎక్కడ? అడ్రస్ ఇక్కడ 2 పక్క వీధిలో కాదు ఇదేంటండి అడ్రస్ చెప్తే మా ఇంటికి వస్తారు తిననీకి. అడ్రస్ చెప్పమంటే 2 పక్కలకి. దీని పక్క అక్కడ అందుకు వస్తే మా ఇల్లే ఉంటది. ఇప్పుడు మాకంటే తెలుస్తుంది మేము ఈ సొంతలో మీరు ఉన్నాం వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని మేము చెప్తలేము. తిండి కూడా పెట్టరా? పెట్టాం. ఎందుకు పెట్టాలి మేడం మీ పేరు మేడం? రమ గారు. రమ ఏదో ఉంటది కదా, రమ కుమారి రమ గారు. మేడం గారికి ఒక మంచి క్వశ్చన్ అడుగుదాం. క్వశ్చన్ గుర్తు రావట్లేదు. ఈజీగా అడగండి. సరే ఏం అడగాలి మీరే చెప్పండి. ఏం చెప్పింది మీరు అడిగితే ఎట్లా? ఇందాక మన మాధవి మేడం గారితో మాట్లాడినప్పుడు మీరు అంటున్నారు హస్బెండ్ కొట్టడాలు గిట్టడు అన్నారు. ఎన్నిసార్లు కొట్టారు మీరు? ఎన్నిసార్లు కొట్టమంటే అన్నిసార్లు కొడతాం. నాకేం సంబంధం లేదు. ఏమంటుంది? ఆన్సర్ వెరైటీగా వచ్చిందేంటి? పక్కింటోళ్ళు అట్లా కొడితే ఊరుకుంటారా? మమ్మల్ని బయటకు వెళ్ళే కొట్టేస్తారు. నాకు తెలిసి ఒక్క మాట కూడా అననియ్యారు. మీరు బయటికి వెళ్ళే రాగం కాదు, మెడ పట్టుకొని బయటకు తోస్తే రాగం. మీరు అట్లుంటే ఇది మొత్తం కాలి మొత్తం మాదే ఉంటుండే. నేను అంటుంది ఓన్లీ మీ హస్బెండ్ గురించి, కాలనీ వాళ్ళు అందరి గురించి కాదు. 2 రోజులు పోతే ఈవిడ కాలనీలు ఎవరినో ఒకరు కొట్టేసి కమల అంటది. అంతే, తగ్గేదే లేదు. అయ్యా దయచేసి ప్రేక్షకులు చెప్తాను, ఈవిడ నేను రెచ్చగొట్టలేదు. మీరు ఎవరిని కొట్టినా నాకు సంబంధం లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలుసో తెలీదు, నేను ఆల్రెడీ 100 ఫోన్ చేసి నాకు మేము సెక్యూరిటీ అడిగాను. చెప్పేసాం, మీరు చెప్పిరని మేము చెప్పి వచ్చేసినాం అక్కడ. ఒకసారి ఫేస్ లో పార్ట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్ళే ముందు ఎలా ఉంటాయో అన్ని జాగ్రత్త. నీకు అర్థం అవట్లేదు. నా ఫేస్ ఎలా చూస్తే వాళ్ళ హస్బెండ్ ఫేస్లు చూస్తే ఎలా ఉంటాయో. ఏ లొత్తలు పడిపోయి ఉంటాయో ఏమో. ఏముంటాయి చూడండి, ఒకసారి ఫోటో చూపెట్టండి. నాకు తెలిసి అంకుల్ గారిని పిలిచి సిట్టింగ్ వేసి కూర్చోపెడితే. సిట్టింగ్ ఉండదు అని చెప్పినా కదా.
ఆయన తాగనివ్వరు కూడా. లేదు, అది కూడా ఉండదు మాకు. ఎవరు మీకు కాదండి, అంకుల్ గారికి. ఆయన వచ్చారు అనుకోండి ఏమంటారు తాగొస్తే? ఎందుకు తాగి వచ్చినా బయటకు వెళ్ళండి అంటాం. సరే టాటా బాయ్ బాయ్ అని బయటికి వెళ్ళిపోతే ఆయన ఉంటాడు దూర తీసేదాకా. రమా గారికి, రమా గారికి, రమా గారికి చాలు. థ్యాంక్ యూ. ఆవిడ చెప్పడం కూడా చాలు రావురే నీకు దండం పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం సెకండ్ రౌండ్ ప్రేయర్ ఏంటంటే డ్రామాలు చాలు. ఇప్పుడు మీరు పక్కింటి వెళ్తా అంటారు కదా, నాకెందుకు చెప్తావు నువ్వు? పద్దాకలు చెప్తుంది అయ్యే కదా. రోజు చింతపండుకి పంచదారకి అల్లంకి పసుపు కారంకి అన్నిటి కూడా ఈ పక్కింటి ఆంటీ వస్తుంది మీ ఇంటికి. ఈ పక్కింటి ఆంటీని మీరు కంట్రోల్ చేయాలి. తిట్టాలా, కానీ తిట్టినట్టుగా ఉండకూడదు, పొగినట్టుగా ఉండాలా. ఓకేనా? కానీ ఆవిడ అడిగిన ఐటమ్ మీరు ఇవ్వకూడదు, నాకు కూడా కానీ ఆవిడ తీసుకోవడానికి రెడీగా ఉండాలా. నాకు కూడా 108 బుక్ చేయవా ప్లీజ్? ప్రీ బుక్ ఏం అవసరం లేదు. 100 మహి. ఎలాగో వద్దు, మీ హస్బెండ్ ఉన్నారు కదండి 100కి. ఏం అవసరం లేదు. నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను ఊరుకున్నాను. పారిపోతావు నువ్వు, ఫస్ట్ నువ్వే పారిపోతావు నాకు తెలుసు. సరే రెడీ, మొదలు పెడదామా? డ్రామాలు చాలు, ఎక్కి తొక్కి అలా మీరు. ఓకేనా? వదులు. నిమ్మకాయ కింద లారీ పిండినట్టు పిండేది ఇప్పుడు ఆవిడ. నిమ్మకాయ కదా, లారీ కాదు, లారీ కింద ఇప్పుడు అలా అనుకుంటున్నారా? అలాగే అంటారు. సరే అయితే రెడీ, యాక్షన్. పిన్ని గారు రారా మహి, ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నా. ఏంటి అయిందా పని? అంటే ఏంటి, ఎవరెవరు ఇంటికి వెళ్ళి అడుక్కుందా ఇలా కనబడుతుందా? మహా నువ్వేంటి మధ్యలో? ఏం కాదు, నువ్వు ఇరికిస్తున్నావు నన్ను. కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు, సడన్ గా పంచదార అయిపోయింది. మా వారు ఏమైనా ఇంట్లో పడుకుంటాడు, మా వారు కూడా ఆఫీస్కి వెళ్తున్నారని ఆవిడ ఉద్దేశం. కూర్చో మహి, కాఫీ తాగుదు, కూర్చో. తర్వాత తీసుకెళ్దులేరా, ఇప్పుడు ఏం కంగారు? డైరెక్ట్ ఇవ్వను, మా వెళ్ళిపోంటుంది. ఆవిడ అన్నది ఏం తెలుసా, మొగుడికి అన్నావు కాబట్టి ఎందుకు ఇవ్వాలి, నీకు టీ పెట్టిస్తాను రా కూర్చో. కొంచెం పనిలో పని మా ఆయన గారికి కూడా పెట్టిచ్చేస్తే తీసుకెళ్ళిపోతాను. పాలు ఇవ్వాలా? పాలతను వస్తానన్నాడు కానీ రాలేదురా. సరే ఎప్పుడు ఏదో వచ్చినాక చెప్తూ కబుర్లు ఉంటారు. చెప్తాము, చేస్తాను రా, వచ్చి చెప్తాను, అప్పుడు పట్టుకెళ్దు కానీ. సరే పిన్ని గారు, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను. గొప్పగా అడుక్కున్నావులే. నేను చూడు ఎలాగ అడుగుతాను. అక్క కొంచెం కప్పు అంతారుంటి. ఏం కమల్, మస్తు జోష్గా ఉన్నావు, ఏం కావాలేంటి? ఏదో ఆస్తులు రాసి ఇచ్చినట్టు మాట్లాడతావు అక్క. కొంచెం పంచదార ఇవ్వు. ఒక రోజు అంటే ఇబ్బంది అవుతుంది, అస్తమానం అడిగితే ఏమి ఇబ్బంది అవుతుంది? ఓహో, మీ ఆయన రోజు తెల్లారు వచ్చి నూనె తీసుకెళ్తాడు, సాయంత్రం వచ్చి గోధుమ పిండి తీసుకెళ్తున్నాడు. నీకు కందిపప్పులు ఇచ్చే రేంజ్ కాదు నీది. పెద్ద పెద్ద ఫ్లాట్లు కార్లు ఇచ్చే రేంజ్. నువ్వేంది కందిపప్పు అడుగుతా వచ్చి? ఇచ్చండి. నేను అందుకే రెండో డైలాగ్ చెప్పలే, ఏ ఫ్లాట్ రాసేస్తాను. అక్క ఓకే అక్క, పందరు వద్దులే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? నీ గూడు చెదిరింది. మేడం మీ పేరు? వెంకటలక్ష్మి. కొంచెం మైక్ పైకి ఎత్తి మాట్లాడండి. వెంకటలక్ష్మి. ఒలింపిక్ జోతో పట్టుకున్నాడు, ఎలా పట్టుకో. మీరు నేను పక్కింటాను. మా ఇంట్లో చెత్త తీసుకొని మీ ఇంట్లో వేస్తా. మీ ఇంటికి మా ఇంటికి ఒక గోడ ఉంది, చెత్త వేస్తాను. అది ఓకేనా? రెడీయా? రే కమల్ గా. రే కమల్. రే కమల్, ఏంట్రా చెత్త తీసుకొచ్చి మా ఇంట్లో వేస్తావు? చెత్త మొక్కమోడా, నీ చెత్త తీసుకొచ్చి మా ఇంట్లో వేస్తావా? మీ ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ లేవా? అయినా మీకు మాకు మాటలు లేవు కదా, మళ్ళీ ఎందుకు మా ఇంటి వైపు చూసి మాట్లాడుతున్నా? అప్పుడు చెత్త ఎందుకు వేస్తావు మరి? నేను ఎక్కడ వేసాను? గాలి బుస్సని వచ్చింది గాలి మీ ఇంటి మీదకి. గోడ అడ్డం ఉంది, అప్పుడు ఎట్లా వస్తుంది? రేపు ఇంకో 2 బకెట్లు ఎక్స్ట్రా చేస్తాను. ఏం ఈక్కుంటారు, ఈక్కోండి. చెప్పు ఇంకా ఏం చెప్పు. ఎవరో టెప్పిదయ్యి ఏంట్రా ఏంటి ఏమిటి? చెత్త మొక్కమోడా. నేను చెత్త వేయడం ఏంటి? ఆల్రెడీ నువ్వే చెత్త ఉన్నావు కదా. మా ఇంటి ముందు నువ్వే ఆల్రెడీ చెత్త ఉన్నావు కదా. దీంట్లో కూడా వేసాడా అక్క చెత్త? రండి తెలుసుకుందాం. అరే కమల్, నోరు ముగిరా. అరే అక్క ఏటక్క? ఏం లేదు తమ్ముడా, 2 పీకుడు పీకుతాం. నువ్వు 2 పీకితే ఊరుకున్నాడే.
మా అమ్మ 4 పీకుతుంది. మీ అమ్మ 4, మేము 6 మంది రా. ఏ మా అమ్మ ఇక్కడే ఉంది చూడు. వాడికి ఎవరు లేరనుకున్నారా? వాడి అమ్మ ఉందని చెప్పు. గాలికి వచ్చిన చెత్తని మీరు గొడవ పెడుతున్నారండి. ఆ గాలికి వచ్చి చెత్త గాలోడేసాడు. అయ్యో అప్పుడప్పుడు గాలికి కూడా ఇలాగ వచ్చేస్తాను. మరోసారి వెయ్యకూడదని కాదు, ఇంటి నిండా సీసీ కాదు, ఇంటి నిండా కెమెరాలు ఉన్నాయి. ఏ కెమెరాలో చూసావు పిల్లోడు వచ్చి చెత్త వేయటం? అక్క నడక దొరికిపోతాం. గాలికి రాలేదండి, అబ్బాయి ఏ సన్న ఒప్పుకుంటుండు కదా. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పనోలు? 10 నిమిషాలు బయటకు వచ్చారు అందరూ. సో ఈరోజు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. చెప్పురా బుజ్జికనా. మేడం మీ పేరు? మమత. మమత గారు కొంచెం స్ట్రిక్ట్ అనుకుంటా. స్ట్రిక్ట్ అయితే కాదు, మీరు ఊహించింది కాదు. ఈవిడ ఎలాగని తెలుసా? బాబు రూపాయి ధర్మం చేయంటే నేను ఇలా అంటారు కదా, అలాగా అడుక్కున్నాను చూసినట్టు నాకు ఒక లుక్ ఇచ్చింది ఈవిడ. ఇలా చూసిగా ఎలా తెలుసు చూసి. మైక్ దగ్గర పెట్టాలి మేడం. చెప్పండి. మీ హస్బెండ్ గారిని ఎలా కంట్రోల్లో పెట్టారు? మైక్ అలా దగ్గర పెట్టుకోవాలా? కంట్రోల్ అనేది ఏం లేదు, పరిస్థితులను బట్టి ఇద్దరం సెట్ చేసుకుంటాం. క్వశ్చన్ అడుగు, మంచి క్వశ్చన్ అడుగు ఏదైనా మేడం గారికి. పెళ్లి చూపులు చూడమనట్లేదు మేడం గారిని. నాకు ఆమెను చూస్తుంటే ఏ క్వశ్చన్ అడగాలో కూడా అర్థం కావట్లేదు. నాకు ఈమె చూస్తే ఏదో భయం వేస్తుంది లోపల నుంచి నాకు. నేను 10 నిమిషాల నుంచి భయపడతాను, బయట చెప్తున్నాను. అందుకే క్వశ్చన్ నిన్ను అడగమని చెప్పాను నేను. సరే, మీరు ఎప్పుడైనా గొడవ పడతారా? కామన్ మేడం. ఎవరు గెలుస్తారు? గెలవడం అనేది ఉండదు, తప్పు చేసింది నిరూపిస్తా. ఓటమి గెలవడం అనేది ఉండదు. దెబ్బలే ఉంటాయి. సార్కి మీకు గొడవ అయిందండి, ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు, ఎవరు అంత సంజయ్ చెప్పుకుని నార్మల్ కామ్ అవుతారు? కొద్దిగా నాకు నాది తప్పు అనుకున్నాను అనుకో, డైరెక్ట్ సారీ చెప్పేస్తా. జీవితంలో ఎప్పుడు వరకు అనుకోలేదు ఆవిడ. సార్ ఏమైనా తప్పు చేశారండి, మీకు కోపం తెప్పించారు, అప్పుడు మీరు అసలు డిస్కషన్ ఎలా ఏం చేస్తారు? డిస్కషన్ ఏముంటది? 3 days వార్నింగ్. You are really a God-gifted child. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ దొరకడు కదా ఛాయిస్. కాదమ్మ, ఏమంటే తెలుసా, గొడవ అయితే ఏం చేస్తారు సార్ మీరు? 3 days 2 times, మార్నింగ్ వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు ఆపేస్తా గుమ్మంలో, అయిపోయిందంట. ఇంకా ఫస్ట్ అక్కడ ఉండు, నేను అడిగిన తర్వాత ఇంట్లోకి రా అంట. సార్ పేరేం పేరు మేడం? సంతోష్. మీరు ఒక వర్గానికి ఆదర్శం. మీలాగా అక్కడే మేము ఉండు. బతకాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మహా డ్రామాలు చాలు. సో డ్రామాలు చాలు మొదలు పెడదాం. మనం ఇంకెందుకు, ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? నాకు తెలిసి వీళ్ళందరూ హోల్సేల్లో పూసల దండ కొన్నట్టుగా ఉన్నారు. చీరకు తగ్గ మ్యాచింగ్ పూసల దండలు తెచ్చారు ఒక్కొక్కరు. మ్యాచింగ్, ఇది ఒక మ్యాచింగ్. నాకు అన్ని ఇవన్నీ గోలి పెక్కలే కనబడతాను. మేడం మీ పేరు? అర్చన. మీ ఆయన పూజ చేస్తారు రోజు? అర్చన గారు, మీ హస్బెండ్ ఎప్పుడైనా గొడవ పడ్డారా? పడుతుంటాం అప్పుడప్పుడు. సరే అయితే ఇక్కడ రండి చెప్తాను. మీ హస్బెండ్ తాగేసి వేరే గర్ల్ ఫ్రెండ్తో బండి మీద చూస్తాను వెళ్ళి పెర్ఫార్మెన్స్. మీ హస్బెండ్ తాగేసి వేరే అమ్మాయిని పట్టుకుని వచ్చాడు, ఏం చేస్తారు చూడాలి. కొట్టడాలు లేవు దయచేసి. అంటే హస్బెండ్ కొట్టరా? మేడం, కొంచెం హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టొచ్చు కావాలి. రెడీ కెమెరా యాక్షన్. ఏ అర్చన, డోర్ తీ. అక్క అవుతుంది డోరు. ఆవిడ నీ వైపు కన్నా నా వైపు ఎక్కువ చూస్తుంది. ఏ అర్చన, డోర్ తీ. ఇది మామూలు పెర్ఫార్మెన్స్. ఏంటి ఎవరితో వచ్చా? ఏంటి ఎవరు? నా అడ్రస్ ఏంటి చెప్పాలక్క? ఏంటి తాగేసి వచ్చావా? కనిపించట్లేదా? నువ్వు మొహం మీద ఏంటి ఎవరితో? యువతిది. అక్క సైడ్ లేక ఇంట్లోకి వెళ్తాను నేను. నా గర్ల్ ఫ్రెండ్. యువతిది. నీ చెల్లెలు. ఇంట్లో
ఇంట్లోకి రావాలని ఉందా లేదా? సరే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ నాకు తెలిసి ఈవిడే ఏ క్వశ్చన్ అడిగిన ఏం చేస్తుంది తెలుసా? థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. నీ గూడు చెదిరింది. మహా నువ్వు బాగున్నారు, క్యూట్ గానే ఉన్నారు. కొంచెం లిప్స్టిక్ కూడా పెట్టొచ్చు కదా. ఎంత క్యూట్ గా ఉండి డ్రెస్ కూడా. అందరూ చూడండి ఒకసారి, హాయ్ చెప్పండి. హాయ్. నింద మొగం చెరికిల్ల, లిప్స్టిక్ కొల్లతిల్ల, లేడీస్ డ్రెస్సే అల్లి ఇట్టేకుంది. ఏవే మహా నిండగా బట్టలు వేసుకోవచ్చు కదే, సిరిగిపోయిన మాటలు అని. నిండగానే ఉన్నాయి కదా ఇవి కళ్ళు. చేతులేటి ఆ కాలు ఎటు పొడపడలాగా. నేను కొడదామని మడత పెట్టుకున్నా యాక్చువల్లీ. ఆ లిప్టిక్ ఎలా ఉంది తెలుసా? మా ఇంటి ముందు దిష్టి బొమ్మకి ఇలా బొట్టెడతాం అలా ఉంది. మీరు ఒక ఆర్డర్ పెట్టారు, మీరు మలయాళం, నేను తెలుగు. మీకు తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. ఓకేనా? మీ ఇంటి అడ్రస్ కి మీరు నాకు దారి చెప్తున్నారు. మేడం పార్సల్. హలో హలో ఎన్నిసార్లు చెప్తారు? పార్సల్ వచ్చింది. ఎవడే ఉల్లదా? ఒడియాలే ఆర్డర్ పెట్టారు కదా. అడ్రస్ പറയാം. ఓరని యాంకమ్మ అడ్రస్ నువ్వు చెప్పాలి. కుకట్పల్లి అంటే ఏదైనా ఒక వీధా? ఎన్ని ఇల్లు ఉన్నాయి తెలుసా? వీధి పేరు చెప్పండి. వివేకానంద నగర్ కాలనీ. దానికి ముందు వెనక ఒక తోక ఉంటది మేడం. పెట్రోల్ పంప్. పెట్రోల్ బంపరా ఈ పెట్రోల్ బంపర్ ఏంటి మేడం? పెట్రోల్ పంప్. పెట్రోల్ బంకా? ఓకే బంగ్. పంప్ పెట్రోల్ పంప్. కేకుందిలా పెట్రోల్ పంప్. ఓకే. వచ్చింది పెట్రోల్ పంప్ వచ్చింది. ఓకే. ఇక్కడ నుంచి ఎక్కడికి? రోడ్ నంబర్ 6కు వరణం. ఓరే నాయనా, 6కు రమ్మండి 7కి. పెట్రోల్ పంప్ చెప్పర్నిలే. 6కు రమ్మంటే 7కి రమ్మంటే నా డ్యూటీ అయిపోద్ది. తిరిచిపో. ఓకే తిరిగాను. എത്ര അഡ്രസ് చెప్పండి അഡ്രസ് ഇത്രേ മാത്രമേ ഉള്ളൂ ഇനി പറയാൻ പറ്റത്തില്ല അഡ്രസ് ഇല്ല തിരിച്ചു പോയിക്കോലോ మేడం తిరగలేను ఫోన్ మేడం కట్టి ఏది తిరిച്ചു పోయికోలో ఆకలేస్తుంది తిరగలేను మేడం అడ్రస్ అడ్రస్ ఇల్ల ఇల్లేనే బాబు తిరిచుపో ఇచ్చిపోద్దామనే వచ్చా ఎక్కడా ఇల్ల వేండ ఓరే నాయనా ఆ ఇల్లు ఎక్కడ వండ అదే తిరిచుపో మేడం టెంపుల్ లో కూడా నేను ఇన్నిసార్లు తిరగలేదండి ఆర్డర్ క్యాన్సిల్ చేయదు తిరిచిపోకో ఆర్డర్ క్యాన్సిల్ చేసినా మీ పేమెంట్ రాదు పేమెంట్ చేయదిల్ల నేను క్యాష్ ఆన్ డెలివరీ వాట్సాప్ లో మీ కాళ్ళు ఫోటో పెట్టండి పూజ చేసుకుంటా ఓకేనా ఇది మాత్రం మీకు అర్థమయ్యిందా ಎಲ್ಲ ಅರ್ಥವಾಯಿ రాంగ్ నంబర్ ఓకే ఇట్స్ ఓకే థ్యాంక్ యూ